రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక తెస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 10 పాయింట్ల ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. జీరో పావర్టీ దిశగా వేగంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఉద్యోగాల సృష్టి, కల్పన, నైపుణ్యాల పెరుగుదల, రైతు సాధికారిత, ఆదాయం పెంపులో నెంబర్ 1 కావాలన్నారు. మెట్రో రైల్, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై విశాఖ కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జీరో పావర్టీ దిశగా వేగంగా ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. ఉద్యోగాల సృష్టి, కల్పన, నైపుణ్యాల పెరుగుదల, రైతు సాధికారత, ఆదాయం పెంపులో నెంబర్ 1 కావాలన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధిలో దూసుకు వెళ్లాలని ఆకాంక్షించారు. స్వచ్ఛ ఏపీ దిశగా వేగంగా అడుగులు వేయాలని అధికారులకు చెప్పారు. అన్ని రకాల సాంకేతికత పరిశోధనలో మనమే నెంబర్ 1 కావాలన్నారు. P4 విధానంలో సంపద సృష్టిద్దామని, ఇందుకోసం డబ్బు కంటే మంచి ఆలోచనే ముఖ్యమని చంద్రబాబు తెలియజేశారు. అబద్దాలాడటంలో అంబటి రాంబాబుది అందివేసిన చెయ్యి అంటూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలుంటే చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిద్రపోయేవాడిని లేపవచ్చు, నిద్ర నటించేవాడిని ఎవరు లేపగలరు అంటూ సెటైర్లు వేశారు. అలాగే అంబటికి అన్నీ తెలుసునని, అయినా వాళ్ల పార్టీ అధినేత మెప్పు కోసం ఆయన చెప్పిన అబద్దాలనే ఈయన పదే పదే చెబుతున్నారన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు అసలు మీకు ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపండని అంబటి రాంబాబును మంత్రి నిమ్మల నిలదీశారు. తమకు తెలియకుండా మీ వైఎస్ఆర్ పార్టీకి నేతలకు మాత్రమే పంపారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకు పెంచి పూర్తి చేస్తామని నేను చెబితే సరిపోదా? ప్రధాని మోడీ కేంద్ర జలశక్తి మంత్రితో చెప్పించాలా అనడానికి మీకు అసలు సిగ్గుందా అంటూ నిమ్మల ఫైర్ అయ్యారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రెండూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాలేనని, తమది డబుల్ ఇంజన్ సర్కారని, ఆ విషయం గుర్తిరిగే మాట్లాడండి అని మంత్రి నిమ్మల వైసీపీ నేత అంబటికి వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే మాట ఒకటే బాట అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని నగరాల్లో నిర్మించే 100 గజాల్లోపు గృహాలకు ప్లాన్ మంజూరు ప్రక్రియను మినహాయించేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. భవన నిర్మాణ అనుమతుల విధానాలు పరిశీలించి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్ కలిసి జీవీఎంసీ, VMRDA అధికారులతో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ నిన్న సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, భవన నిర్మాణ అనుమతుల విధానాలు పరిశీలించి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 300 గజాల్లోపు గృహాలకు సులభతరంగా ప్లాన్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. పెండింగ్ దస్త్రాల వివరాలను DTCP వెబ్సైట్లో నమోదు చేయిస్తామన్నారు. TDRల వివరాలు, ఇతర అంశాలు ఆన్లైన్లో ఉంచుతున్నట్లు చెప్పారు. అనంతరం VMRDA ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీసి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మాస్టర్ ప్లాన్, రహదారుల రూపకల్పన, నిధుల సమీకరణ, మెట్రో రైల్, DPR, టిట్కో గృహాల పురోగతి వంటి అంశాలను చర్చించారు. అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. పరిశ్రమల ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులపై నమ్మకం కలిగించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలతో పాటు సీఎం చంద్రబాబు విజన్ను ఆయన ఆవిష్కరించారు. 5 ఏళ్ల విధ్వంసకర పాలనలో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా ఆయన ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. ఈ భేటీల ఫలితంగా జనవరిలో దావోస్లో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని లోకేష్ తెలిపారు. చివరి రోజున న్యూయార్క్లోని విట్బై హోటల్లో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ పూర్ణ ఆర్ సగ్గుర్తిని కలవడానికి ట్రాఫిక్ రద్దీలో కాలినడకన వెళ్లారు. బ్లూ ప్రింట్తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా అమెరికా పారిశ్రామికవేత్తలకు లోకేష్ విజ్ఞప్తి చేశారు. గెలిచిన యువనేతలందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని, పార్టీ కార్యకర్తలను గౌరవించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చరిత్రలోనే రికార్డు స్థాయి విజయం సాధించామని, దీని వెనుక కార్యకర్తల త్యాగాలు ఉన్నాయన్నారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చిందంటే ప్రజలు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ సహకరించారన్నారు. వారందరి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని తెలిపారు.
శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యకర్తలతో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేడర్కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసినంత వరకు ఓటమి ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రజలు 1995 CBAను చూస్తారని చెప్పారు. మనసాక్షిగా పనిచేస్తానని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసమే పోరాడామని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ప్రస్తుతం గెలిచిన యువనేతలంతా జాగ్రత్తగా ఉండాలని, కార్యకర్తలను గౌరవించాలని సూచించారు. త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని పేర్కొన్నారు. కేంద్రంలో ఏ రీజనల్ పార్టీకి దక్కని గౌరవం మనకు దక్కిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మిత్రధర్మం పాటించాలని, జనసేన బీజేపీని కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలని అన్నారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదని, నేరస్తుల అడ్డా అని తెలిపారు. తాను కక్ష రాజకీయాలు చేయనని, అలాగే తప్పు చేసిన వారిని వదలనంటూ చంద్రబాబు పేర్కొన్నారు. కార్తీక శుద్ధ విధియను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను నేడు వివిధ వర్ణాల గాజులతో అలంకరణ చేయనున్నారు. కనకాభరణాలతో మిరుమిట్లు గొలిపే దుర్గమ్మ రంగురంగుల గాజుల మధ్య దర్శనమివ్వటం అపూర్వం. మూల విరాట్తో పాటు ప్రధాన ఆలయం, ఉపాలయాల్లో దేవతామూర్తులను కూడా గాజులతో అలంకరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్తీక శుద్ధ విధియను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను నేడు వివిధ వర్ణాల గాజులతో అలంకరణ చేయనున్నారు. కనకాభరణాలతో మిరుమిట్లు గొలిపే దుర్గమ్మ రంగురంగుల గాజుల మధ్య దర్శనమివ్వడం అపూర్వం. దసరా ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణ మారుస్తారు. మిగతా రోజుల్లో కనకదుర్గగా దర్శనమిచ్చే అమ్మవారిని పౌర్ణమి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా, శాకంబరి ఉత్సవాల సమయంలో శాకంబరి దేవిగా, కార్తీక మాసంలో గాజుల అలంకరణ చేయటం ఆనవాయితీ. మూల విరాట్తో పాటు ప్రధాన ఆలయం, ఉపాలయాల్లో దేవతామూర్తులను కూడా గాజులతో అలంకరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 రోజుల తర్వాత అమ్మవారి అలంకరణకు వినియోగించిన గాజులతో పాటు కుంకుమను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. రాజధానిలో $10 మిలియన్ పెట్టుబడులు వస్తే $1 మిలియన్ రాయితీ ఇస్తారని సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ వివరించారు. మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని, ఇవన్నీ ఒప్పందంలో భాగమేనని స్పష్టం చేశారు. 90% కేంద్ర సంస్థలు త్వరలోనే నిర్మాణాలు ప్రారంభిస్తాయని తెలిపారు. ఈ ఒప్పందాలు పూర్తయితే బ్యాంకులు ఇంకా రుణాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని తెలిపారు. దాదాపు 30,000 కోట్ల రుణం వచ్చే అవకాశం ఉందని కమిషనర్ వివరించారు. ఈ నెల 11న ఢిల్లీలో రుణాల మంజూరుపై సంతకాలు ఉంటాయని తెలిపారు. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులపై రైతులకు సిఆర్డీఏ అవగాహన సదస్సు నిర్వహించింది.
ఈ సదస్సులో రైతులతో సిఆర్డీఏ అధికారులు, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను, ఐక్య కార్యాచరణ సమితి నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించి అధికారులు వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వీలైనంత త్వరగా అమరావతి నిర్మాణం చేపట్టాలని, చదువుకున్న యువతకు, మహిళలతో పాటు కూలీలకు ఉద్యోగాలు ఇవ్వాలని రైతులు కోరారు. అమరావతి ప్రాంతాన్ని జిల్లాగా పరిగణించాలని కోరారు. రైతుల సందేహాలను సిఆర్డీఏ కమిషనర్ కాటనేని భాస్కర్ నివృత్తి చేశారు. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ పెట్టిన నిబంధనలు వివరించారు. రైతులు చెప్పిన అంశాల్లో 80% సిఆర్డీఏ ఒప్పందంలో ఉన్నాయని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులపై నమోదైన కేసులపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు త్వరలోనే నిర్మాణాలు ప్రారంభిస్తాయని వెల్లడించారు. రుణాలు ఇచ్చే వేళ ఇళ్లు కట్టాలని నిబంధన పెట్టారని వివరించారు. బయట నుంచి వచ్చే వారికి ఇళ్లు మంజూరు చేస్తామని సిఆర్డీఏ కమిషనర్ హామీ ఇచ్చారు. రుణాలు వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణం ప్రారంభిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి గెరాల్డ్ తెలిపారు. అంతేకాకుండా అమరావతిలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇది ప్రజా రాజధాని అని, వారి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. భవిష్యత్తులోనూ అమరావతికి మా సహకారం ఉంటుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి గెరాల్డ్ స్పష్టం చేశారు. ఉచిత సిలిండర్ల పేరుతో ప్రజల ఇంట్లో వెలుగులు నింపుతామంటూనే విద్యుత్ ఛార్జీల రూపంలో కారు చీకట్లు నింపుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని శనివారం ఎక్స్ వేదికగా తెలిపారు. వైకాపా ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక అదనపు భారం మోపబోమని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అవసరమైతే 35% ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారని, కానీ ఇప్పుడేమో విద్యుత్ ఛార్జీలతో వాతలు పెడుతున్నారన్నారు. ఇలాగైతే వైకాపా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి అని షర్మిల ప్రశ్నించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంట ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, ప్రైవేటు ట్రావెలర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రధాన కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర సమావేశమై ట్రాఫిక్ సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రధాన రహదారుల వెంట ప్రైవేటు ట్రావెలర్స్ బస్సులు నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు, ప్రణాళిక అధికారులు సంయుక్తంగా అధ్యయనం చేసి ట్రాఫిక్ సమస్యపై వాస్తవాలు తెలుసుకుని ప్రైవేటు ట్రావెలర్స్ దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ట్రావెలర్స్ బస్సులు నిలిపేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రసన్న కుమార్, ఆంధ్ర తెలంగాణ బస్ ఆపరేటర్ల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కనీసం 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్తో పాటు ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. వైకాపా హయాంలో కొత్త పరిశ్రమలను తీసుకురాలేకపోగా ఉన్న వాటిని తరిమికొట్టారని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ విమర్శించారు. ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి ఓర్వలేక వైకాపా నాయకులు బురద చల్లుతున్నారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఒక్క వ్యాపారవేత్త కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదన్నారు. కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించడానికి ఏ రోజు ప్రయత్నించలేదన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీని కూడా కొనసాగిస్తోందని తెలిపారు. యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చేలా కృషి చేస్తోందని పేర్కొన్నారు. 5 సంవత్సరాల గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పారిశ్రామికవేత్తలందరూ ఎందుకు రాలేదో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అతనికి కానీ, అతని జేబు సంస్థలకు కానీ, లేదా అతని యొక్క తోడు దొంగలకు కానీ లాభం వచ్చే కార్యక్రమాలు తప్ప ఏ రోజైనా సరే రాష్ట్రానికి పలానా కంపెనీని తెద్దాం, రాష్ట్రానికి పలానా పెట్టుబడి తీసుకొద్దాం, రాష్ట్రానికి ఇన్ని ఉద్యోగాలు కల్పించే ఒక కంపెనీని తీసుకొచ్చి వేల మంది యువతకి భవిష్యత్తు ఇద్దామనే ఆలోచన ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఆలోచించిందా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. వచ్చిన కంపెనీల గురించి మాట్లాడు,
ఆయన హయాంలో పారిపోయిన కంపెనీల గురించి మాట్లాడు, ఏదో ఒకటి లొల్లు కబుర్లు చెప్తా ఉంటాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏం చేసావు? పెట్టుబడుల కోసం దేశాలకు వెళ్ళి తీసుకురావయ్యా అంటే, చలిగా ఉంది, నాకు బాగా చలి ఎక్కువ, నేను వెళ్ళలేను అని చెప్పావే, గుర్తుందా? ఏ రోజైనా సరే, ఏ ఒక్క దేశానికైనా సరే, ఏ ఒక్క రాష్ట్రానికైనా సరే నువ్వు వెళ్ళి ఒక్క రూపాయి పెట్టుబడులు తెచ్చిన దాఖలాలు ఉన్నాయా?